కావల్ శంకర్, మా విలేజ్ టంకర్, అన్వరం మండల్, మాటనాడు జిల్లా. మా ఊరిలో నైట్ 1,00,00,000 గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయిందని ఒకటి వార్త వచ్చింది. ఆ వార్త అనేది వాస్తవం కాదు. దాన్ని బట్టి ఈరోజు మేము ఏమంటున్నామంటే, ఆ ₹1,00,00,000 వార్త వచ్చింది కాబట్టి అది ఫేక్ న్యూస్. మేము ఒకటి ఒప్పందం ఏమని చేసుకున్నాం, గ్రామ పంచాయతీ అందరం గ్రామ పెద్దలం కూర్చొని నిన్న ఒకటి ఏం మాట్లాడినామంటే, గుడి సగమైంది, నామినేషన్ ఎవరు వేయొద్దు గ్రామ పంచాయతీ లెక్కల. ఆ గుడి కొరకు ఎవరన్నా డబ్బులు ఇస్తే, ఇంత డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. గుడి అందరికి సంబంధించింది కాబట్టి గుడికి డబ్బులు ఇచ్చి గుడి కట్టుకుందాము, గుడి కొరకు అభివృద్ధి కొరకు పాటుపడదాము. దాంతోపాటు ఒకవేళ ఎలక్షన్కి వెళ్తే డబ్బులు ఖరాబ్ అవుతాయి, మద్యం కానీ మాంసం కానీ తాగుడకు దానికి కొత్తగా డబ్బులు ఖర్చు అవుతాయి. దాని కొరకు ఎందుకు, మన గుడి అంటే అందరికీ ఊరికి సంబంధించింది కదా, ఊళ్ళో గుడి బడి అంటేనే కదా ముఖ్యమైనవి. గుడి కొరకు ఒకటి అందరం కూర్చొని ఆ గుడి కొరకు మాట్లాడుకొని ఏకగ్రీవంగా చేసుకుందామని ఒకటి ఒప్పందం చేసుకున్నాము. అది కూడా ఒప్పందం అంటే కాలేదు, ఇంకా సస్పెండ్లో ఉంది. మాకు 2వ విడత ఎలక్షన్లు ఉన్నాయి. 30 తారీఖు ఎలక్షన్, 30 తారీఖు నుంచి 2 తారీఖు వరకు నామినేషన్ ఉండదు మాకు. అంత లోపల మేము ఒకటి ఒప్పందం చేసుకున్నాం. అంత లోపల డబ్బులు ఎవరైతే ఇస్తారో ఎక్కువ మొత్తంలో గ్రామ పంచాయతీకి వెళ్ళి వాళ్ళే సర్పంచి. దాన్ని బట్టి ముందర మళ్ళీ ఈరోజు నగదు పేమెంట్ ఎంత పెడతారో ఆ పేమెంట్ ఎక్కువ పెట్టిన వాళ్ళే ఎన్నుకుంటాము. మళ్ళీ గుడి అయిపోయే వరకు కూడా వాళ్ళే పెట్టాలి. దాన్ని బట్టి మేము ఎన్నుకుంటాము. గతంలో కూడా ఇంతవరకు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు, చేస్తాం గుడి అని చెప్పి కూడా సర్పంచ్ అయిన వాళ్ళు ఉన్నారు, చేయలేరు. ఇప్పుడు అది చేయలేరు కాబట్టి అది నమ్మకం లేకనే ఇప్పుడు ఎందుకన్నామంటే, నగదు పేమెంట్ అయితే ఎవరైతే పెడతారో గ్రామ పంచాయతీ అకౌంట్లో నగదు అయితే ఎవరు పెడతారో వాళ్ళైతే మేము నమ్మకం మీద వాళ్ళకి అప్పచెప్తాం అనేది ఒకటి. ఇక మేము కూడా 3-4 నామినేషన్ వేద్దామని అనుకుంటున్నాం. కానీ గ్రామ పెద్దలు ఏమంటున్నారంటే, వద్దు, ఎందుకంటే గ్రామం కూర కదా గుడి అంటే, గ్రామ ప్రజల కూర కదా, అది ఒక్కటి ఆలోచన చేయండి. ఇదేమి బలవంతం ఏం చేస్తలేము మిమ్మల్ని అనుకుంటున్నాము. గ్రామం కొరకు బలవంతం చేసే నేరం అవుతుంది, బలవంతం మాత్రం లేదు. ఏదో అందరం కలిసి గుడి కొరకు పాటు పడదామని చెప్పి ఇది ఒక నిర్ణయం మీద ఉందామని చెప్పి మాట్లాడుకున్నాం. ఇది ఒక రేపు ఎల్లుండి 2 రోజుల్లో తెలుస్తుంది మాకు. అసలు ఆయన ఎందుకు ఏకగ్రీవం అంటే ముందరకు వచ్చిండు ఆయన, నీకు ఇన్ని డబ్బులు ఇస్తా అని చెప్పి ముందరకు వస్తే గ్రామ పెద్దలు ఏమన్నారంటే, ఇంతకుముందు గతంలో కూడా వచ్చినావు, చేస్తా అని చెప్పినావు, చేయలేవు, ఇప్పుడు ముందరకు వస్తున్నావు అంటే గిన్ని పైసలు 44 లక్షలకు ఒప్పందం అయింది, 44 లక్షలు నేను రేపు పెడతా అని చెప్పిండు. 44 లక్షలు రేపు పెట్టి మిగతా డబ్బులు కూడా గుడి అయిపోయే వరకు నేను ఎన్ని కానీ నేను పెట్టుకుంటా అని చెప్పిండు. సరే ఆయన వచ్చింది కాబట్టి ఆయన ముందరికి చేసినాము. రేపు నగదు పేమెంట్ ఆయన ఇస్తే ఆయననే ఓకే, లేదా ఆయన ఒకటి ఇంకా ఆయనకంటే ఎక్కువ ఎవరన్నా కానీ వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న మార్నింగ్ నుంచే ఏకగ్రీవం అన్నారు. ఏకగ్రీవం ఎందుకు అని ఆలోచన చేస్తే, గుడి పని ఒకటి పెండింగ్ ఉంది. అది గతంలో ఇంచుమించు ఒక 70 లక్షల వరకు గుడికి పెట్టిండ్రు. ఇంకొక 40-50 లక్షల వరకు గుడి అవసరం ఉంది. దేవుడేమో మరి రాయి చెట్టు కింద పెట్టిండ్రు, బాగా ఇబ్బందికరంగా ఉంది. గ్రామ పెద్దలంతా లేదా గ్రామంలో ఉన్న అందరు కలిపి జనాలు కూడా గుడి అయితే బాగుండే అన్న ఆలోచనతోన సరే ఏకగ్రీవం చేద్దాము అన్న ఆలోచనకు వచ్చిండ్రు. ఆ ఆలోచనకు వచ్చిన తర్వాత ఏమైంది అంటే, సరే ఏకగ్రీవం చేద్దాం, పైసలు పెట్టేటోళ్ళు ఎవరున్నారు, ఇప్పుడు ఏకగ్రీవం చేయాలి, పైసలు పెట్టేటోళ్ళు ఎవరున్నారు అంటే నేను పెడతా అని ఆ వ్యక్తి ముందరకు వచ్చిండు. సరే ఎంత పెట్టగలుగుతావు ఏంది అని అడిగితే ఒక 44 లక్షల వరకు పెడతా అని చెప్పిండు. సరే ఆ 44 లక్షలలో కూడా గుడి కంప్లీట్ కాదు, మరి ఏంది పరిస్థితి అంటే, గుడి మొత్తం ఎంత ఖర్చు అయినా సరే నేనే పెడతా అనే ఒప్పందం జరిగింది. ఇంకా ఇప్పుడు ఏకగ్రీవం అవుతుందా ఎలక్షన్ అవుతుందా అనేది కూడా క్లియర్గా ఇంకా తెలియదు. ఇంకా మళ్ళీ ఈరోజు ఏమైనా మాట్లాడతారో కూడా తెలియదు. కాబట్టి ఏకగ్రీవానికి గ్రామస్తులంతా మొగ్గు చూపుతున్నారు. మరి లాస్ట్ వరకు పరిణామాలు ఎక్కడ తీసుకుపోతాయి అనేది కూడా ఇంకా తెలియదు. ఎందుకు ఏకగ్రీవం చేయాలనుకుంటారు ఆయనని? ఏకగ్రీవం ఎందుకు అంటే, ఈ గుడి పెండింగ్ పని కోసం మాత్రమే ఇప్పుడు ఏకగ్రీవం చేయాలని అనుకుంటున్నాం. గుడి పని ఒకటి మిగిలిపోయింది, అది పూర్తిగా. అన్ని ఊళ్ళలో గుళ్ళు ఉన్నాయి, మా ఊళ్ళోనే గుడి లేదు. తీసిండ్రు గుడులు 3 కట్టిండ్రు, అట్లే ఇడిచిపెట్టిండ్రు. ఉన్న చందా పైసలు అయిపోయినాయి. ఏం చేయాలనో అర్థం కాకనే ఈ నిర్ణయం తీసుకున్నారు పెద్ద మనుషులు అని మేము అనుకుంటున్నాం. అదే రకంగా ఆయన కూడా ముందరకు వచ్చి నేను చేపిస్తున్నా అన్నాడు కాబట్టి సరే ఎవరైతే ముందు చేపియంలే అన్నట్లు అందరి అభిప్రాయం అదే ఉంది. పేరు కావల్ రాజు, టంకర, హన్వాడ మండలు, మామనాడు జిల్లా. అయితే నిన్న జరిగినటువంటి మా ఊర్లో టంకరలో ఏకగ్రీవం అని చెప్పి మీడియా మిత్రులకు చాలామందికి తెలిసింది, వైరల్ అయింది ఇది.
అయితే ₹1,00,00,000 ఏకగ్రీవం అనేది కాదు. గతం నుంచి ఉన్న సర్పంచే అచ్చన్న గారు 45 లక్షలని అందరు పెద్ద మనుషుల్లో మాట్లాడుకున్నారు. ఏకగ్రీవం అనేది మాకు కూడా సంతోషమే, పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడడం మంచిగా అనిపిస్తుంది. అయితే ఈ గుడి విషయంలో గుడి పెండింగ్ ఉంది కాబట్టి అందరూ ఎలక్షన్ కంటే ఏకగ్రీవం అయితేనే బాగుంటుందని భావిస్తున్నారు. ఊర్లో కూడా ప్రజలు చాలామంది ఏకగ్రీవం అయితేనే కొన్ని అనవసరమైన ఖర్చులు లేకుండా వేస్ట్ ఖర్చులు లేకుండా తాగి ఎక్కడెక్కడో తిక్క చేయకుండా మంచిగా ఉంటుంది కాబట్టి ఏకగ్రీవం అయితే మాకు కూడా సంతోషమే. కానీ ఆ గుడి విషయంలోకి వస్తే ఖచ్చితంగా ఇంతకుముందు లాగా పెండింగ్ పెట్టకుండా ఖచ్చితంగా నేను చేపిస్తాను ముందరికి వచ్చేటటువంటి నాయకులకే ఏకగ్రీవం చేయాలి, చేస్తారు. ఇక అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి సమస్యలపైన నేను ఖచ్చితంగా ముందరికి వచ్చి ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకే ఏకగ్రీవ సర్పంచ్ చేస్తారని చెప్పి చెప్తున్నాను. ఆయన ఏ పార్టీ అయినా ఆయన పార్టీ ఏం లేదు. ఇంతకుముందు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే మద్దతు తెలుపుతాడు. పార్టీ అనేది ఏం లేదు. అంటే ప్రభుత్వంకి వెళ్ళి ఏమన్నా ఇస్తాడా పైసలు? ప్రభుత్వం మేమట్లే ప్రభుత్వంకి వెళ్ళి ఇస్తుండా పైసలు సొంతంగా ఇస్తుండ ఆయన సొంతం డబ్బులు అవి సొంతం డబ్బులతోటే ఇస్తుంది.